ఈ మూవీ రివ్యూ చెప్తున్నా చూడండి. ఈ మూవీ అయితే కొంచెం పర్వాలేదు. ఈ మూవీ కొంచెం మొత్తం మూవీ టాకీస్ గురించే ఉంటుంది. ఈ మూవీ అక్కడ జరిగే విషయాలు, అక్కడ మూవీస్ వేస్తాడు హీరో, దాంట్లో వచ్చే జనాలు. స్టార్టింగ్లో అయితే మూవీ టాకీస్లో స్లోగా నడుస్తుంది, జనాలు ఎవరు రారు. దాంతోపాటు హీరో కూడా కొంచెం డల్గా ఉంటాడు, డబ్బులేమీ ఉండవు. అలా నడుస్తుంది. గ్రామంలో మూవీ టాకీస్ అనే సినిమా హాల్ ఉంటుంది. అక్కడ ఆ గ్రామంలో ఆ సినిమా హాల్కి ఎవరు రారు. ఏంటంటే ఏదో ఒక బొమ్మ వేసి ఒక 5-6 ముసలి వాళ్ళకి మూవీ చూపిస్తూ ఉంటాడు హీరో. ఎప్పటికైనా పెద్ద సినిమా వేయాలని కోరుతూ ఉంటాడు. అలా ఎవరి దగ్గరైనా అప్పు చేయాలని డబ్బులు లేక తిరుగుతూ ఉంటాడు. అలా అందరి దగ్గర అప్పు చేస్తూ అందరితో తిట్టించుకుంటూ ఉంటుంటాడు హీరో. ఆ ఊర్లో హీరోని తిడుతూ ఉంటారు. టాకీస్లో మూవీస్ ఏవేవో పిచ్చి మూవీస్ పెడుతూ జనాల్ని చెడగొడుతున్నారని గొడవ చేస్తూ ఉంటారు. ఇలా పంచాయతీ చేస్తుంటారు. అప్పుడు పంచాయతీ చేస్తూ అక్కడ 10 రోజుల్లో పెద్ద సినిమా వేసి చూపించాలని అక్కడ హీరో చెప్తూ వచ్చేస్తాడు. అలా దానికోసం ఒక 10 లక్షలు కావాలని అంటాడు. అయితే అందరి దగ్గర అడుగుతూ డబ్బులు ఎక్కడ అరేంజ్ కాకపోతే అతని పెదనాయన దగ్గరికి వెళ్ళి డబ్బులు కావాలని అడుగుతాడు. అయితే టాకీస్ పత్రాలు కావాలని చెప్తాడు, తీస్తానని చెప్తాడు. అయితే అలా ఇచ్చిన తర్వాత టాకీస్ కొంచెం బాగా చూపించి పెద్ద మూవీ వేసి అలా జరుగుతూ ఉంటుంది మూవీ. టాకీస్లో నైట్ పూట ముసలి వాళ్ళకి మూవీ చూపిస్తానని చెప్తాడు. అయితే వేసిన తర్వాత దాంట్లో ఒక ముసలాయన టాకీస్లో చనిపోతాడు. తెల్లారితే టాకీస్లో పెద్ద మూవీ వేయాలని అనుకుంటాడు హీరో, బాలకృష్ణ మూవీ. అయితే అతని శవం ఎక్కడ వేయాలని ఆలోచిస్తూ అతని శవం బయటికి తీసుకొని మొత్తం తిరుగుతూ ఉంటాడు హీరో. అలా జరుగుతుంది మూవీ. ఈ మూవీ మొత్తం అతని శవం చుట్టే తిరుగుతూ ఉంటుంది మూవీ. అక్కడ నుంచి పోలీస్ స్టేషన్స్కి వెళ్తూ అలా జరుగుతుంది మూవీ. ఈ మూవీ అతని శవం తర్వాత బాలకృష్ణ మూవీ వేస్తాడు హీరో. అది చాలా హిట్ అవుతుంది. దాని తర్వాత హీరో పెళ్లి చూపులు కూడా సక్సెస్ అవుతుంది. పెళ్లి చూపులు కూడా చేసుకుంటాడు. అలా హీరోని కూడా ఓకే అని హీరో వాళ్ళ ఫాదర్ కూడా వచ్చి మ్యారేజ్ కోసం ఒప్పుకుంటాడు హీరోని. అలా జరుగుతూ ఉంటుంది మూవీలో. ఈ మూవీలో అయితే ఫైట్ సీన్స్ అయితే ఏం లేవు. మొత్తం మూవీ టాకీస్ గురించి నడుస్తూ ఉంటుంది. సెంటిమెంట్ సీన్స్ కూడా ఎక్కడక్కడ తక్కువలే కానీ లవ్ సీన్స్ కూడా తక్కువనే ఉంది. మూవీ అయితే చూడవచ్చు మీకు నచ్చితే. మూవీ మొత్తం ఒక గ్రామంలో టాకీస్ ఎలా సక్సెస్ అవ్వాలి ఏంటి దాని చుట్టే తిరుగుతూ ఉంటుంది. హీరో కూడా చివరికి మూవీలో ఆ ముసలాయన్ని హీరో చంపేసినట్టు చూపిస్తూ ఆ శవాన్ని తెలియకుండా వాళ్ళ పెదనాయన ఇంటి ముందే పెట్టినట్టు చూపిస్తారు మూవీలో. ఈ మూవీలో మొత్తం ఆ శవం చుట్టే ఆ టాకీస్ చుట్టే తిరుగుతూ ఉంటుంది మూవీ. కానీ చివరికి ఏమైంది ఏంటని తెలియకుండా ముసలాయన్ని చూపించారు మూవీలో. మూవీ మాత్రం కొంచెం పర్వాలేదు అన్నట్టు చూడవచ్చు మీకు ఇష్టం ఉంటే. ఈ మూవీ అయితే కొంచెం హీరోని కూడా కొంచెం తక్కువ మార్కులే పడ్డట్టు అనిపించింది. మూవీ మాత్రం చూడవచ్చు. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ న్యూ ఛానల్, సపోర్ట్ మీ ప్లీజ్.